బ్రేకింగ్ న్యూస్ బండి భగీరథ్ పోక్సో కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బండి భగీరథ్కు 3 రోజులు పోలీస్ కస్టడీ విధించారు. అయితే 3 రోజుల విచారణకు అనుమతించింది మేడ్చల్ మల్కాజిగిరి కోర్టు. సో ఇదైతే ఇప్పటికే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న భగీరథ్ అయితే విచారణకు ఇవ్వాలంటూ కూడా పోలీసులు అయితే కస్టడీ వేశారు. సో ఈ పిటిషన్ పై కూడా అటు విచారణ జరిపిన మేడ్చల్ మల్కాజిగిరి కోర్టు అయితే 3 రోజుల కస్టడీకి ఇచ్చింది. మరి కస్టడీలో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయనేది ఆసక్తిగా మారిందని చెప్పాలి. ఇప్పటికే మైనర్ బాలిక కేసుకు సంబంధించి కూడా బండి భగీరథ్ పై పలు ఆరోపణలు అయితే వచ్చాయి. మరో పక్కన ఇప్పటికే అటు బాధితురాల స్టేట్మెంట్ అలాగే తల్లి స్టేట్మెంట్ కూడా అధికారులు అయితే రికార్డ్ చేశారు. మరో పక్కన ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక సిట్ ఏర్పాటు చేయడంతో దర్యాప్తు వేగంగా కొనసాగుతుంది. బండి భగీరథ్ను అటు కస్టడీకి ఇస్తే కనుక ఈ కేసులో మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందంటూ కూడా పిటిషన్ వేయడంతో 3 రోజుల కస్టడీకి అనుమతిచ్చింది మేడ్చల్ మల్కాజిగిరి కోర్టు అనే చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుని ఉన్నాయి, బండి భగీరథ్ నుంచి ఎలాంటి వివరాలు సేకరించనున్నారు ఈ 3 రోజుల విచారణలో కూడా. ఎందుకంటే ఇప్పటికే అటు బాధితురాలు స్టేట్మెంట్ తల్లి నుంచి కూడా అటు సీక్రెట్ గా స్టేట్మెంట్స్ అయితే రికార్డ్ చేశారు. వారు ఇచ్చిన స్టేట్మెంట్స్ ను ముందుంచుకుని కూడా భగీరథ్ను ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ వివాదం కాస్త దీనిపై ఇప్పటికే పోలీసులు సిట్ అధికారులు కూడా దర్యాప్తు వేగవంతం చేశారు. సో గత కొన్ని రోజులుగా కేసు నమోదైనంతరం కూడా భగీరథ్ అయితే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారనే వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు అటు పోలీసులు అదుపులోకి తీసుకున్న అనంతరం కూడా చర్లపల్లి జైలుకు అయితే తరలించారు. సో ఇప్పుడు 3 రోజుల కస్టడీకి ఇవ్వడంతో విచారణలో పలు విషయాలైతే బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరో పక్కన అటు భగీరథ్ ఎలాంటి తప్పు చేయలేదంటూ కూడా చెప్పుకుంటూనే వస్తున్నారు. మరి ఇప్పుడైతే అటు బాధితురాలు స్టేట్మెంట్ తల్లి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసి ఉంచారు అధికారులు. మరి ఆ స్టేట్మెంట్ ముందొచ్చే భగీరథ్ అయితే పలు కోణాల్లో విచారించే అవకాశం కనిపిస్తుంది. మరి ఈ విచారణలో భగీరథ్ ఎలాంటి విషయాలు వెల్లడిస్తారు, నిజంగా అటు తప్పు జరిగితే ఒప్పుకుంటారా లేదంటే దీన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తారా అనేది కూడా ఇప్పుడైతే సస్పెన్స్ గా మారిందని చెప్పుకోవాలి. సో ఈ కేసుని చాలా కీలకంగా తీసుకున్నారు అధికారులనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది ఒక పోక్సో కేసు, మైనర్ బాలిక విషయంలో జరిగిన ఒక సున్నితమైన కేసు కాబట్టి త్వరితగతిన దీనిపై విచారణ చేపట్టాలి, అటు బాధితులకు న్యాయం చేయాలనే కోణంలో కూడా సిట్టు దూకుడుగా అయితే ముందుకు వెళుతుంది. అయితే ఈ కేసుకు సంబంధించి అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు ఆరోపణలు చేసుకుంటున్నారు అటు అధికార ప్రతిపక్ష నేతలనే చెప్పుకోవాలి. కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ అటు బీఆర్ఎస్ నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా కూడా సో త్వరితగతిన అటు సీఎం ఆదేశాల మేరకు ఈ కేసు ముందుకు తీసుకెళ్లాలి. సో భగీరథ్ను తప్పు చేసేది ఎవరైనా సరే శిక్ష పడుతుంది, చట్టం ప్రకారమే అందరికీ శిక్ష విధించాలనే నేపథ్యంలో అటు సీఎం సూచనల మేరకు కూడా భగీరథ్ను అయితే ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కూడా ఇప్పుడు 3 రోజుల విచారణలో భగీరథ్ నుంచి ఎలాంటి విషయాలు రాబట్టనున్నారు అనేది కూడా ప్రస్తుతం సస్పెన్స్ గానే మారిందని చెప్పాలి. మరి రేపటి నుంచి 3 రోజుల పాటు కస్టడీకి తీసుకుని భగీరథ్ అయితే సిట్ బృందం విచారించనుంది. మరి ఈ విచారణలో ఎలాంటి ప్రశ్నలు సంధించనున్నారు, భగీరథ్ ఒక్కడే ఈ పోక్సో కేసులో ఉన్నారా లేదా ఇంకెవరు పేర్లైనా వస్తాయా? సో ఇదివరకే భగీరథ్ బిహేవియర్ కూడా చూసాము. అటు కాలేజ్లో ఉన్నప్పుడు స్టూడెంట్స్ తన తోటి విద్యార్థులతో గొడవపడడం ఇలాంటి అనేక వ్యాఖ్యలు అయితే ఆయన మీద వచ్చాయి, విమర్శలు కూడా వచ్చాయి. సో వాటన్నింటిని కూడా తోసిపుచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఏకంగా ఇప్పుడు మైనర్ బాలిక విషయంలో జరిగిన వేధింపుల ఆరోపణలతో కూడా భగీరథ్ అయితే ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్నారు. అయితే ఇప్పుడు 3 రోజుల కస్టడీ ఏం జరగబోతుందనే ఉత్కంఠ అయితే నెలకొందనే చెప్పుకోవాలి. సో పోక్సో కేసులో ఇది మరొక కీలక ఘట్టమని చెప్పుకోవాలి. 3 రోజుల విచారణలో భగీరథ్ నుంచి ఎలాంటి సమాధానం రాబట్టనున్నారు, సో ఎలాంటి ఆధారాలను భగీరథ్ ముందు ఉంచి సిట్ బృందం ప్రశ్నించనుంది, అటు లాయర్లను కూడా అనుమతించే అవకాశం ఉందా లేదా అనేది కూడా తెలియనుంది. సో ప్రస్తుతం అయితే అటు మేడ్చల్ మల్కాజిగిరి కోర్టు అయితే భగీరథ్ను 3 రోజుల కస్టడీకి ఇస్తూ కూడా విచారణ చేసి తీర్పు ఇచ్చింది. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి రాణాలో అందిస్తారు. రాణా, ఎట్టకేలకు భగీరథ్కు 3 రోజుల కస్టడీ విధిస్తూ కూడా కోర్టు తీర్పునిచ్చింది. మరి ఈ 3 రోజుల్లో ఎలాంటి విషయాలు బయటకు రాబట్టనున్నారనేది కూడా సస్పెన్స్ గా మారిందని చెప్పుకోవాలి. సో ఇప్పటికే అటు బాధితురాలు తల్లి నుంచి కూడా స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేశారు. ఈ ఆధారాలన్నీ ముందుండి ప్రశ్నించనున్నారా, ఏం జరగబోతుంది అనుకోవచ్చు? అఖిల, యాక్చువల్లీ ఈ కేసులో 4 రోజుల ముందే పేట్ బషీరాబాద్ పోలీసులు కస్టడీ కోరుతూ కూడా పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇవాళ విచారణకు వచ్చింది. సో కస్టడీకి 7 రోజుల పాటు కూడా కావాలని కూడా పేట్ బషీరాబాద్ పోలీసులు
వారు వేసినటువంటి పిటిషన్లో కూడా పేర్కొన్నారు. సో పేర్కొన్న తర్వాత ఇరుపక్షాల వాదనలు కూడా దాదాపు గంట పాటు కూడా న్యాయమూర్తి విన్న తర్వాత 3 రోజుల పాటు కూడా కస్టడీకి అనుమతిస్తూ ఇవాళ నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఏర్పడుతుంది. సో ఈ నేపథ్యంలో ఇవాళనే బండి భగీరథని కస్టడీకి తీసుకోబోతారా, రేపు పొద్దున్నే 10 గంటలకి కస్టడీకి తీసుకొని ఆయన విచారిస్తారు. అయితే ఎక్కడ విచారిస్తారు? పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి తీసుకొస్తారా, లేకపోతే మేడ్చల్ అనేటువంటి డీసీపీ ఆఫీస్ తీసుకెళ్తారా, లేకపోతే కమిషనర్ ఆఫీస్లోకి తీసుకొచ్చి అతన్ని ఇంకా సెక్యూరిటీ దృష్ట్యా సో అక్కడ క్వశ్చన్ చేస్తారనేది కూడా మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంతోపాటు ఈ కేసులో అనేక కీలక మలుపులు తిరిగినటువంటి విషయం మనకు విదితమే కాబట్టి, ఎందుకంటే బాధితురాలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, వాళ్ళు తల్లి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు అనేక రకాలైనటువంటి ఆధారాలు కూడా ఇచ్చారు. దాంతోపాటు అరెస్ట్ సమయంలో ఎప్పుడైతే బండి భగీరథకు సంబంధించినటువంటి సెల్ ఫోన్ iPhone 17 Pro ఇప్పటికే FSL కూడా పంపించారు. దాంట్లో చాలా వరకు కూడా డేటా అనేది ఎరేజ్ అయింది. సో ఎరేజ్ అయింది గుర్తుపట్టారు, పోలీసులు గుర్తించారు కాబట్టి దానికి ల్యాబ్కి పంపించారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇప్పటికే వచ్చినట్టుగా సమాచారం అవుతుంది. సో వాటి బేస్ చేసుకొని దాంతోపాటు బాధితురాలు ఇచ్చినటువంటి కొన్ని ఎవిడెన్స్లు, వాట్సాప్ చాట్లు కానీ సో కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు కూడా ఇచ్చారు కాబట్టి వాటింతా బేస్ చేసుకొని బండి భగీరథని క్వశ్చన్ చేయబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో చాలా వేగంగానే పోలీసులు ఈ కేసులో చాలా దర్యాప్తు చేస్తున్నారు. అనేక మందితో ఇప్పటికే స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. బాధితురాలకు సంబంధించినటువంటి వారి ఫ్రెండ్స్ని, దాంతోపాటు బండి భగీరథకు సంబంధించిన స్నేహితులు ఎవరైతే ఉన్నారో ఆ స్నేహితుల్ని, దాంతోపాటు ఆ రోజు మొయినాబాదు ఫామ్ హౌస్కు వెళ్ళినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మిగతా 4 కానీ వారు కూడా పోలీసులు విచారించారు. వారి నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో వాటినన్నీ కూడా బేస్ చేసుకొని ఇప్పుడు క్వశ్చన్ అయితే చేయబోతున్నారు. రేపటి నుంచి 3 రోజుల పాటు కూడా అతను ఇక్కడే ఉండబోతున్నారు. సో దాంతోపాటు ఇప్పటికే కొంతవరకు కూడా ప్రశ్నావళిని కూడా వాళ్ళు సిద్ధం చేశారు. దాంతోపాటు ఈ మొత్తం కస్టడీ దీంట్లో న్యాయవాదులను కూడా అలో చేయాలని కూడా ఇటు కోర్టులో వారు వాదించినట్టుగా తెలుస్తుంది. సో దానిపైన ఇంకా తుది నిర్ణయం అయితే రానట్టుగా మన సంవత్సరం మరి కాసేపట్లో తుది తీర్పు కాపీ అనేది రాబోతుంది. దాంట్లో ఏ అంశాలు పరిగణలోకి తీసుకున్నది కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు నిందితుడిగా వీళ్ళు పేర్కొంటున్నారు కాబట్టి సో సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని కూడా మీరు చూసుకోవాల్సిన అవసరం అనేది కూడా పోలీసులకి చెప్పినట్టుగా తెలుస్తుంది. సో రేపు ఉదయం 10 గంటలకి బండి భగీరథని చెర్లపల్లి జైలు నుంచి కూడా పోలీసులు తీసుకొని వచ్చి ఆ విచారణ అయితే ప్రారంభించబోతున్నారు. కస్టడీ అయిపోయిన తర్వాత ఒకవేళ సహకరించకపోతే మరొకసారి కూడా ముగిసిన తర్వాత కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో మల్కాజిగిరి మేడ్చల్ సంబంధించిన పోక్సో కేసు సంబంధించిన కోర్టులో ఇవాళ ఈ వాదనలు అనేది వినిపించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. దాంతోపాటు ఈ కేసులో మరొక అంశం ఏంటంటే చాలా మంది బాధితురాలకు సంబంధించినటువంటి అంశంలో దుష్ప్రచారం చేసినటువంటి యూట్యూబర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ దాదాపు 42 మంది దాకా కూడా పోలీసులు ఇప్పటికే వాళ్ళపైన కేసులు నమోదు చేశారు. వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చారు. సో వారి నుంచి కూడా స్టేట్మెంట్లు కొంతమంది దగ్గర రికార్డ్ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో వారిని కూడా కొంతమందిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఏదైనప్పటికీ కానీ రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత సంచలనం సృష్టించినటువంటి కేసులో బండి భగీరథకి ఫైనల్గా 3 రోజుల పాటు కూడా కోర్టు కస్టడీకి అనుమతి ఇచ్చినటువంటి పరిస్థితి. రైట్ రానా, థ్యాంక్ యూ.